ఐపీఎస్ కొలువులో ఉండి తప్పుడు పనులు చేసిన పాపాన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు అనుభవిస్తున్నారు. చాలా మందిని అన్యాయంగా వేధించిన ఆయన ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లారు. ఆయనకు ఖైదీ నంబర్ 7814 కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని సిఐడి అరెస్ట్ చేసిన అంశం సంచలనంగా మారింది. అఖిల భారత సర్వీస్ అధికారుల్లో కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన కేసుల్లో పోలీస్ బృందాల కదలికలు ముందుగానే వైసీపీ నేతలకు తెలియడం, అందులోని నిందితులు తెలివిగా తప్పించుకున్న వ్యవహారంపై ఉన్నతాధికారులు కూపీలాగారు. నిఘా వర్గాలు కూడా కొంతమంది పోలీసు అధికారుల ఫోన్లపై నిఘా పెట్టాయి. వీరు తమ రెగ్యులర్ నెంబర్లను కాకుండా వేరే నెంబర్లను ఉపయోగిస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. వీరిలో కొంతమంది ఇచ్చిన సమాచారంతోనే రాజ్ కసిరెడ్డి తప్పించుకున్నారని కూడా తేలిపోయింది. విజయవాడ నుంచి వెళ్లిన సిట్ బృందం కసిరెడ్డి ఉన్న లొకేషన్ ని చేరుకునే లోపే అతను అక్కడి నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు దీని వెనుక ఎవరున్నారనే అంశంపై కూడా ఆరా తీశారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి. మరోవైపు పలు కేసుల్లో సస్పెండ్ అయిన పోలీసు అధికారులతో పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓవర్ యాక్షన్ చేసిన వారికి కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇలాంటి అధికారుల్ని మచ్చక చేసుకుని ఆయా కీలక కేసుల్లో దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు వైసీపీ నేతలకు చేరవేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మిగతా అధికారులు కూడా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించేందుకు పోలీసు ఉన్నతాధికారులు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వాధినేతలకు సాక్ష్యాలతో సహా నివేదించారు. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని రెండో కంటికి తెలియకుండా అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన వ్యక్తి చట్టాన్ని దాటి నాటి ఎంపీపై 3rd డిగ్రీ ప్రయోగించారు. అలాగే ముంబైకి చెందిన సినీ నటిని చిత్రహింసలు పెట్టారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే చట్టం చూస్తూ ఊరుకోదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసినటువంటి ఎన్ని కుట్రలు చేశారు. ఒక ఎంపీని తీసుకెళ్లి ఆయన నానా ఇబ్బందులు పెట్టారు. 3rd డిగ్రీ ఒక నటి జత్తునాలిని అమ్మాయిని తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెట్టి ఎవరు తప్పించుకోలేరు. ఏ తప్పిదాలు చేసిన వాళ్ళు ఎవరో కూడా ఆనాడు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడి పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసి వ్యక్తిగతంగా దోషాలు చేసి సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోవాలా? వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణాలపై ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగానే నెల్లూరులోని క్వాడ్ అక్రమ తవ్వకాల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఆయన పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది కూడా ఎవరికీ ఆచూకీ తెలియడం లేదు. పోలీసులు 4 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకు తిరగడంలో కొంతమంది పోలీసు అధికారుల పాత్ర ఉందని కూడా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీరాల్సిందేనని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాను ఐపీఎస్ అధికారిని మరిచి తాడేపల్లి ప్యాలెస్ పాలేరుగా పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేశారని, 40 రోజులు ఓ మహిళను బంధించి చెప్పుకోలేని విధంగా హింస పెట్టారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. మరికొంతమంది పోలీసు అధికారులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వీరిపై కూడా పోలీస్ బాసులు దృష్టి సారించారు. రేపో మాపో వీరిని కూడా పిలిపించి హెచ్చరించడం లేదా వారిపై ఉన్న కేసుల్లో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కీలక కేసుల్లో దర్యాప్తు పురోగతిని బయటకు లీక్ చేస్తున్న ఇంటి దొంగల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని పోలీస్ బాసులు నిర్ణయించారు.